హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. మరి ఈ రోజు మనం ఎవరితో ఉన్నాము అంటే ఆవిడ ఒక బ్యూటిఫుల్ లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, న్యూట్రిషనిస్ట్, ఆ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్. అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మన బాడీకి, మన మెంటల్ హెల్త్కి, మన ఫిజికల్ బాడీకి మంచిది, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అండ్ యోగా ప్రాక్టీషనర్. అలాగే నేను చెప్పినట్టుగా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్ అండ్ కాన్ఫిడెన్స్కి మారు పేరు అయిన రజిత మైనంపల్లి గారి అడ్డాలో ఉన్నాం. ఇక నుంచి ఈ వీడియోలో మన హెల్దీ లైఫ్కి రిలేటెడ్ ఎన్నో బెనిఫిట్స్, అలాగే మన మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఈ ఛానల్లో మనం చూడొచ్చు. సో రజిత మైనంపల్లి గారిని మీట్ అవుదాం. హలో మ్యామ్. Hi Akshara, that was a lovely introduction. Really, you made me to feel little more energetic and more responsible now. ఈ ఇంట్రో తోటి నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫ్యాన్ టు యూ. థ్యాంక్ యూ, దట్స్ అ బిగ్ వర్డ్. ఓకే, మ్యామ్ని కలిస్తే ఈ టాపిక్ మాట్లాడాలి, ఆ టాపిక్ మాట్లాడాలని చాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీ వీడియోస్ చూస్తే ఇప్పుడు మ్యామ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అలా నేను చాలా పాయింట్స్కి కనెక్ట్ అయ్యి అలా ఇంకా డిక్ చేశాను. ఓకే, మ్యామ్ సబ్జెక్ట్ ఏముంది అని అలా ఇంకా డిక్ చేశాను. అయితే నాకు వచ్చిన ఒక చిన్న డౌట్, మేబీ ఇది పెద్ద డౌట్ అయి ఉండొచ్చు, మీరు చెప్పండి. ఇప్పుడు ఒక లైఫ్ కోచ్గా మీరు ఉన్నారు మ్యామ్, మీరు చెప్పండి. మీరు చాలా మందిని మీ సర్వీస్లో చూసుంటారు, కలిసి ఉంటారు, మార్చి ఉంటారు. సో మ్యామ్, లైఫ్ని మనం ఏ విధంగా చూడాలి అంటారు? అంటే కొంతమంది లైఫ్ చాలా ఈజీ అంటారు, ఇంకొంతమంది లైఫ్ చాలా టఫ్, ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి, యూ హ్యావ్ టు టేక్ అప్ వెరీ ప్రాపర్ డిసిషన్స్ అని ఇలా చెప్తూ ఉంటారు. నాకు మీ మాటల్లో వినాలని ఉంది, బికాస్ మ్యామ్ ఏది చెప్పినా వినాలి అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీ వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా అది అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చెప్తే మీ మాటల్లో నాకు వినాలని ఉంది. దట్స్ యాక్చువల్లీ హెవీ క్వశ్చన్. అండ్ అంటే లైఫ్ ఈజీయా హార్డా అని చెప్పుకోదగ్గంత ఈజీ కాదు, భరించలేనంత హార్డ్ కూడా కాదు. సో నువ్వు చూసే నజరియా అంటే నువ్వు చూసే పర్సెప్షన్. ఇప్పుడు ఒక మూవీ ఉంది, ఆ మూవీని కొంతమంది రివ్యూ సూపర్గా ఉందని చెప్తుంటారు, కొంతమంది వేస్ట్రా అని చెప్తుంటారు. ఆ మూవీ థియేటర్లో నుంచి వచ్చేటప్పుడు బయటకి అక్కడున్న పబ్లిక్లోనే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్కరు చూసే విధానాన్ని బట్టే ఉంటుంది. కానీ నువ్వు ఈజీ అనుకుంటే నీకే హ్యాపీ, హార్డ్ అనుకుంటే నీకే కష్టం. సో నువ్వు కష్టపడాలనుకుంటున్నావా, నువ్వు హ్యాపీగా ఈజీగా గో ఇన్ ద లైఫ్ అనుకుంటున్నావా అనే డిసిషన్ ఎవరు చేయాలి? మనం చేయాలి. సింపుల్ టాస్క్. ఇది సింపుల్ అంటున్నాను, కానీ ఆ డెసిషన్ తీసుకోవడం హార్డ్. ఎందుకు అంటే బుర్ర కదా పరిపరి విధాలుగా పరిగెడుతుంటుంది. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే మీకు 5 గుర్రాలు కనిపిస్తుంటాయి. కృష్ణార్జునులు అప్పుడు చెప్తుంటాడు భగవద్గీతలో, అది ఎక్కడ చూసినా మీకు ఆ పిక్చరే కనిపిస్తుంది. అందుకే భగవద్గీత ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ టు రీడ్, టు ఫాలో, టు హ్యాండిల్ యువర్ లైఫ్ వెరీ బ్యూటిఫుల్లీ అని చెప్తారు. ఎందుకు అంటే సో మనకున్న ఆల్ సెన్సెస్ అంటే అటు ఇటు పరిగెడుతుంటది, మనస్సు పరిగెడుతూ ఉంటే వాటన్నిటినీ కళ్ళమేసి పట్టుకుంటే నీ డైరెక్షన్ అమేజింగ్గా ఉంటుందని ఆ ఒక్క పిక్చర్ తోటి అద్భుతంగా నెరేట్ చేశారు. అవి ఏంటి అంటే మనకి చాలా వరకు ప్రతి మనిషిలో ఒక గుడ్ ఉంటుంది, ఒక బ్యాడ్ ఉంటుందిరా. అందరూ సాధుసంతులు ఉండరు, అందరూ చెడ్డోళ్ళు ఉండరు. ఖచ్చితంగా ప్రతి మనిషిలో ఒక టాప్ అంటే ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి మేడం, ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా, లేదు మొత్తం డైట్ చేస్తే సరిపోద్దా, నా వల్ల కాదు అని. కానీ 100% ఎప్పుడు అవుతుంది అందులో అంటే 80% వచ్చేసి ఫుడ్, 20% వచ్చేసి ఎక్సర్సైజ్ని చెయ్యాలి అని చెప్తాం. సో డామినెంట్ ఏముంది, ప్రిడామినెంట్ ఏముంది, న్యూట్రిషన్, ఫుడ్ని హ్యాండిల్ చేయాలా అని ఉంది. సో తక్కువ మోతాదులో ఏముంది, ఎక్సర్సైజ్ అని ఉంది. అయితే ఈ రెండు ఉన్నాయి కదా, ఒక ఫార్మాట్. ఇప్పుడు నువ్వు బరువు తగ్గాలో లేకపోతే వెయిట్ మెయింటైన్ చేయాలో హెల్దీగా ఉండాలో అంటే ఏమున్నాయి, రెండు ఉన్నాయి. నువ్వు ఏది ఎక్కువ చేసినా అది చెడే. కరెక్ట్.
ఇట్ ఈస్ అ ట్రికీ థింగ్. ఈలో ఖచ్చితంగా చాలా మంచిది అక్షర. అక్షర ఇస్ సచ్ ఎ లవ్లీ సోల్. ఇప్పుడు రాగానే లైక్ యూ వర్క్డ్ సో మచ్, అంటే ఇట్లా ఇక్కడికి రావడానికి మీకు బాగా లేకపోయినా ఈరోజు యాజ్ ఇట్ ఈస్ మై ఫస్ట్ మన ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూ, సో యూ మేడ్ ఆల్ యువర్ ఎఫర్ట్స్ టు కమ్ హియర్. కానీ లోపల వర్క్ వైజ్ అక్షర అమేజింగ్, అంటే టూ మచ్ ఎంతూజియాజం. అది 50% ఉందా 80% ఉందా అక్షర నోజ్, రైట్? కానీ అక్షరాలో ఒక చిన్న 20% ఏముంటుందంటే 20 30 40 అనేది మళ్ళీ అగైన్ ఆ 1% 2% బ్యాడ్ నేచర్ ఉంటుంది. బ్యాడ్ అంటే ఇట్స్ నాట్ బ్యాడ్. బా ఇవాళ వెళ్ళాలా చేత కావట్లేదు, ఈ మేడం ఇంకో రోజు పెట్టుకుంటే బాగుండు కదా, రైట్? బట్ యువర్ గుడ్ థింగ్ యాజ్ డామినేటెడ్ విత్ ఎంతూజియాజం. ఆ చిన్న ఏదైనా ఆ చిన్న చివుకు మన ఏదైనా ఉందో నీకు లోపల, అది కనిపించకుండా యూ డామినేటెడ్ యువర్ వర్క్ ప్యాషన్ అయి ఉండొచ్చు, మీ మంచితనం అయి ఉండొచ్చు, మీరు ఎదుటి మనిషికి ఇచ్చే రెస్పెక్ట్ అయి ఉండొచ్చు, అరే నా మూలంగా తనది అవ్వకూడదు కదా అని. సో దిస్ ఆల్ ఈస్ గుడ్ డామినేటెడ్. ఇఫ్ మీ దాంట్లో కొంచెం నెగిటివ్ షేడే ఎక్కువ ఉంది అనుకుందాం, నెగిటివ్ షేడ్ కాదు, మీ ప్రియారిటీ అంటే మరీ హెల్త్ సహకరించకపోవడం గురించి మాట్లాడట్లా నేను, కానీ అబ్బా ఇవాళ ఏం వెళ్తానులే అంటే దట్ మీ ఒక్క డెసిషన్ ఈరోజు ఈ బ్యూటిఫుల్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ టుడే అది అవ్వదు, ప్లానింగ్ చేంజ్. సో నీ ఒక డెసిషనే కదా. అక్కడ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక జంక్చర్ వస్తుంది, అది అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలి. అక్కడ చూస్ చేసుకునే దగ్గర నువ్వు మంచిని చూస్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్ చెయ్యాల్సిందే. మ్యామ్ మీకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసు అనుకుంటా. ఫేస్ రీడింగ్ జ్యోతిష్యం తెలియపోయినా జీవితాన్ని చదివాం కాబట్టి ఖచ్చితంగా ఆ మనిషి లోపల ఏమనుకుంటారు అనే ఒక చిన్న ఒక ఈ లోపల అయితే పరిపక్వత వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. సో మీరెందుకు అలా అన్నారు జ్యోతిష్యం వచ్చు అని? ఏం లేదు, అంటే నేను ఏ ఇంటెన్షన్తో ఇక్కడికి వచ్చారో అది యాజ్ ఇట్ ఈస్ చెప్పారు. ఆబ్వియస్లీ డియర్, సి నేను ఐ కెన్ సీ దట్ లైక్ మీరు కొంచెం అట్లా ఉన్నారు డల్ గాని, బట్ స్టిల్ యు ఆర్ హియర్ అండ్ ద వే యు ఆర్ ఎంతూజియాస్టిక్ టు ఇంట్రడ్యూస్ టు వర్కింగ్ దట్ షోడ్ దట్ యు ఆర్ ప్యాషనేట్. సో దాట్ ఈస్ లైక్ ఆ అర్థం చేసుకునే తత్వం లైఫ్లో ఎదుటి మనిషికి ఇంపార్టెంట్. మీరంత ఫేస్ చేసి ఉండొచ్చు, మీరు అంత చేస్తుండొచ్చు, కానీ నాకు అర్థం చేసుకోవడం కూడా రావాలి కదా. అలాగా ఎదుటి మనిషిని చాలా మందికి లైఫ్లో గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు గొడవలు వస్తూ ఉంటాయి అంటే ఎదుటి మనిషి చేసిన పనిని ఎక్నాలెడ్జ్మెంట్ లేకపోవడం, ఎప్రిషియేషన్ లేకపోవడం. ఒకవేళ ఎప్రిషియేషన్ చేసినా ఇంతే చేస్తావా ఇంకా చేయాల్సింది కదా అని అనుకోవడం వల్ల కంటెంట్ లేకపోవటం, ఇవే కదా డిసప్పాయింట్మెంటే కదా లైఫ్లో అన్హ్యాపీనెస్ కి కారణం. డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుంది? ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు. సో ఈ ఎక్స్పెక్టేషన్ రాంగా మేడం అని అంటే ఎక్స్పెక్టేషన్ రాంగ్ కాదు. జీవితంలో ఎక్స్పెక్టేషన్సే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. కానీ ఎవరితో పెట్టుకుంటున్నావు, ఏ సిచ్యుయేషన్లో పెట్టుకుంటున్నావు, ఆ పెట్టుకునే వ్యక్తి అంత నెరవేర్తించగలుగుతారా లేదా అని ఎప్పుడైతే నీకు ఆ అవగాహన రావడం సిచ్యుయేషన్ మీద పర్సన్ మీద వచ్చినప్పుడు నువ్వు ఈజీగా ఉంటుంది లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను. అది కూడా బేసికల్గా నెవర్ ఇట్ వాజ్ మై ఇంటెన్షన్ టు స్టార్ట్ ఎనీ ఛానల్. అంటే ఒక డీపీ కానీ ఒక స్టేటస్ కానీ ఒక ఫోటో కూడా ఒక 1 year దట్ ఈస్ అగైన్ ఫెబ్ వరకు నా లైఫ్లో నేను పెట్టలేదు. బికాజ్ చాలా మంది అడిగేవాళ్ళు పెట్టచ్చు కదా, నా పిల్లలు అనేవాళ్ళు, నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నాకు ఇష్టం ఉండదు అనేదాన్ని. బట్ ఈ లైఫ్ కోచ్గా కానివ్వండి, ఏదో ఫిట్నెస్ ఎక్స్పర్ట్గా కానివ్వండి, న్యూట్రిషనిస్ట్గా కానివ్వండి, నేను ఐ యూస్ టు వర్క్ టు మై నోన్, అంటే సర్కిల్లో చేయటం కానీ లేకపోతే ఒకళ్ళ ఇంట్రొడక్షన్తో కానీ చేయటం కానీ జరుగుతుండేది. అంటే దట్ ఈస్ దేర్ ఇన్ మై ఇన్బిల్ట్ అనుకుంటా లైఫ్ కోచ్ అనేది. ఎట్లా అంటే అప్పుడు 20-25 yearsలోనే నా ఇంటి దగ్గర ఒక అత్తకి కోడలికి వస్తే ఎందుకు ఇట్స్ ఓకే, ఐ వాజ్ సో యంగ్, అప్పుడే మీరు చెప్పేవాళ్ళు వారికి. దట్స్ హౌ నాకు అర్థంగా ఇప్పుడు నేను అవన్నీ గుర్తు చేసుకుని నాకు ఓకే నా డెస్టినీ ఇదా. వై ఐ యూస్ టు టెల్, ఐ వాజ్ సో యంగ్, ఐ హ్యాడ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇష్యూస్. నా జీవితంలో తల మున్కలు అయ్యేంత ఇష్యూస్ ఉండినాయి. బట్ స్టిల్
ఎవరికైనా ఒక సలహా ఇవ్వచ్చు కదా! ఆ సలహాలో పాజిటివిటీ ఉండి, వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ యూజ్డ్ టు గివ్ మీ ఎ హ్యాపీనెస్. గుడ్ సోల్ అంటాను అందుకే నేను. దట్ ఈస్ ఎ బిగ్ వర్డ్. బట్ అగైన్ నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు నుంచి నేను ఎప్పుడు పాజిటివ్ చూడు. ఇప్పుడు మీ హస్బెండ్‌ని కన్నది ఎవరు? మీ అమ్మ, నాన్న, మీ అత్త, మామ. వాళ్ళు నచ్చలంటే ఎక్కడికెళ్తారు? అలా చేయకూడదు కదా! నువ్వు ఇష్టంతో యాక్సెప్ట్ చెయ్యి, బావుంటుంది అని చెప్పడము ఆ ఏజ్‌లో ఎందుకొచ్చింది అనేది ఈరోజు నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. నాది కరెక్ట్ డైరెక్షన్‌లో ఎళ్ళింది నా లైఫ్. You got me? And one more connection towards this nutritionist and weight loss. నేను నా పిల్లలు పుట్టాక I gained 20 kgs, 24 kgs. So I was 82. Can you imagine by looking at now? అప్పటికి 82 కేజీలు ఉన్నప్పుడు విపరీతంగా అంటే నాకు 2024లోనే ఒక చెస్ట్‌లో మజిల్ స్పాజమ్ రావటము, నీ పెయిన్ రావటం ఇలా ఉండేది. ఏంట్రా బాబు ఇంత చిన్న ఏజ్‌లో ఇలాగొస్తే నేను నా పిల్లల్ని ఎలా పెంచుతాను? 2 అమ్మాయిలు. మా ఇన్‌లాస్ వెరీ బ్యాడ్ అంటే ఎర్లీగా చనిపోవడం జరిగింది. సో కాబట్టికి మా అమ్మ నాకు చేస్తున్నట్టు నేను నా పిల్లలకి చెయ్యాలంటే ఐ షుడ్ బి ఫిట్. అది ఆ చిన్న ఏజ్‌లో ఆ బాధ్యత తీసుకోవడం రావటం కూడా దట్ ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ లాస్ట్ వెయిట్. 24 to 28 kgs వెయిట్ లాస్ అయ్యాను అక్షర. అండ్ వితిన్ 6 months ఆ వెయిట్ని ఫ్రమ్ పాస్ట్ 2010లో తగ్గాను అంటే 10 to 12లో ఈ అప్స్ అండ్ డౌన్స్ అయితే వస్తూ ఉండినాయి, పెరగటం ఆబ్వియస్. సో అక్కడ నుంచి 12 years నుంచి ఐఎమ్ మెయింటైనింగ్ మై వెయిట్ డియర్. ఓకే. అండ్ ఇంత యంగా అసలు మిమ్మల్ని చూస్తే అంటే ఒక 25 years ఉంటుందేమో మ్యామ్‌కి. 25 to 30 బిట్వీన్ ఉంటారు మీరు. So cheesy, huh? No, But no, still not at I'll all, not take at it. Because see, ఎవరికి కానీ ఒక అప్రిషియేషన్ గివ్స్ అన్ని నాడులు ఇట్లా వర్క్ అయిపోయి చాలా అంటే మంచి డోపమైన్ ఇవన్నీ సెక్రెట్ అవ్వడం జరుగుతుంది. సో న్యూరో ట్రాన్స్మిటర్ హార్మోన్స్ అంటారు. సో అదే ఇప్పుడు మీరు నాకు ఒక రష్ చేయించేశారు. బట్ కమింగ్ టు ద పాయింట్, అది ఎప్పుడైతే నేను ఆ మెయింటెనెన్స్ అనే దాంట్లో పడి నేను కోర్సెస్ నేర్చుకోవడం, న్యూట్రిషన్ కానివ్వండి, యోగా కోర్స్ కూడా నేర్చుకొని నా బాడీని నేను అర్థం చేసుకుని ఓకే మనము ప్రపంచంలో ఎవరు మనం చెప్పింది వినరు. వినేది నీ చేతిలో ఉన్నది నీ బాడీ కదా. నేను బయట వెళ్తున్నాను, లావు ఉన్నారా అని అంటున్నారు మేడం, లావు అని అంటున్నారు, అది తప్పు, బాడీ షేమింగ్, ఐ అగ్రీ. బట్ నీ హెల్త్ కూడా మంచిది కాదు కదా వెయిట్ ఎక్కువ ఉండటం. కరెక్ట్. హెల్త్ కి మంచిది కాదు, ఇంటికి కూడా మంచిది కాదు కదా. వాళ్ళ పిల్లల్ని చూసుకోలేరు, ఇంట్లో పనులు చేసుకోలేరు, హ్యాపీగా ఆలోచించలేరు, ఉండలేరు కదా. సో టాంట్రమ్స్ వస్తూ ఉంటాయి. సో నేను అన్ని రకాలుగా వర్క్ చేసుకున్నాను నా బాడీ మీద. సో ఐ బికేమ్ లైక్ నా లైఫ్ ని నేను కంట్రోల్లో తీసుకోవడానికి ట్రై చేశాను. వేరే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారా మనకి సంబంధం లేదు, కానీ ఎలా ట్రీట్ చేయాలి అని అంటే నువ్వు లైఫ్ని ఎలా ట్రీట్ చేయాలి, ఎలాగా మనము పద్ధతిగా కరెక్ట్గా ఉన్నామా లేదా, మన హెల్త్ని మనం కాపాడుకున్నామా. నువ్వు ఏమన్నా నేను ఎలా రియాక్ట్ అవ్వాలో నా చేతిలో ఉంది, నువ్వేమనాలో నా చేతిలో లేదు. ఓకే. ఇస్ ఇట్ ఎస్ ఆర్ ఎస్? మనం ఏం చేస్తామంటే ఎలా అంటదామే, ఎలా అంటది, నేను ఇలా ఒక పిచ్చిగా డ్రెస్ వేసుకున్నాను, అసలు ఎవడు అనమన్నాడు, నేను డ్రెస్ గురించి మాట్లాడతలేను. బట్ నువ్వు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే బెటర్. కానీ అన్వాంటెడ్గా మాట్లాడిన వాళ్ళని ఎలా ఇగ్నోర్ చేసి వెళ్ళాలో కూడా నేర్చుకోవడమే జీవితము. బ్యూటిఫుల్ ఫ్యాన్ మూమెంట్ సాటిస్ఫై అయింది మ్యామ్ నాకైతే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.